దేవుని వాక్యము యోహాను సువార్త బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవము పొందునని దేవుని వాక్యము బైబిల్ గ్రంథములో వ్రాయించబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా ఇక్కడ లోకం అంటే మట్టి కొండ గుట్ట రాయి కాదు. లోకం అంటే లోకములో ఉన్నటువంటి మనుషులు, మానవులని ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడంటే ఎంతో ప్రేమిస్తున్నాడట. ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నారంటే అందరినీ. యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరినీ ప్రేమిస్తున్నారు. లోకములో మనుషులు నానా రకములుగా ఉన్నారు. చెడిపోయిన వారు ఉన్నారు, మంచి వారు ఉన్నారు, దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు ఉన్నారు. లోకములో అందరూ అన్ని తెగల వారు ఉన్నారు. అయితే యేసు ప్రభువు అంటున్నాడు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను. నాలో పక్షపాతం లేదు. నేను అందరినీ ప్రేమిస్తున్నాను. దొంగవైన, దోపిడీకారువైన, క్రూరుడు అయిన, భయంకరమైనటువంటి పాపాత్ముడు అయిన నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏసై అంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు ప్రభు ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు ప్రేమిస్తే, ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏమి కలుగుతుందంటే, ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆయన తమ పాపముల నుంచి విడిపించబడతాడు. దుర్మార్గుడివి, దుష్టుడివి, అందము, సమాజము నిన్ను తిరిగిసి, నెట్టివేసి, అని వేసి పరీక్షమాడు అని ఎదివేసేస్తారు. యేసు ప్రభు ప్రేమిస్తే నువ్వు మంచి వ్యక్తిగా మార్చబడతావు. ఒక వ్యక్తిని యేసు ప్రభు ప్రేమిస్తే నువ్వు ప్రేమంగా నా ప్రేమ ప్రాంత ప్రతిభ. ఒకవేళ గ్రామంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో, పనికిరాని వారుగా నువ్వు ఒకవేళ ఉన్నావేమో, అందరి చేత ఆశ్చర్యకరంగా చూపబడుతున్నాయేమో. అయితే యేసు ప్రభు నువ్వు అందరినీ చుట్టుముట్టట్లుగా చేస్తాడు. ఎందుకంటే నీ జీవితంలో పోగొట్టుకున్న ఆ సేవను, నీ జీవితంలో పోగొట్టుకున్న ఆ మంచితనాన్ని తిరిగి ప్రభువు ఇస్తాడు. ప్రభు నుండి విశ్వాసం ఇస్తే ఆయన ఇస్తాడు. నీ జీవితం మారుతుంది. బ్రతుకును మార్చేవాడు ప్రభుని యేసుక్రీస్తు. మతాన్ని మార్చేవాడు కాదు, బ్రతుకుని మార్చేవాడు, గుణమును మార్చేవాడు, మానవ రూపాన్ని మార్చేవాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, కుమారుడా, కుమార్తె, ఆ యోగంలో నేను ప్రేమిస్తున్నాను. ప్రజల్లో ఒక సమరీ స్త్రీ ఉంది, భయంకరమైన పాపాత్మురాలు. యేసుక్రీస్తు ఆమెను చూశాడు. ఆమె హృదయాన్ని మార్చాలనుకున్నాడు. ఆమె శరీరాన్ని భయంకరంగా మార్చాలనుకున్నాడు. ఆ సహోదరు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాకు దాహం వేస్తుందమ్మా అన్నాడు. అంటే ఈ లోక దాహం కాదు, నేను నా కుమార్తెగా చేసుకోవాలనుకున్నానమ్మా.
మూడుగంటప్పుడు వెళ్ళి నీళ్లు పోసుకోవడానికి కాలు పెట్టింది. ఎవరు కనపడకుండా వెళ్ళింది. ఎత్తుకోకుండా అమ్మ నేను కావాలమ్మా, నాకు రావేస్తుందమ్మా. ఆ సహోదరు అనుకున్నది, అయ్యా నువ్వు చాలా గొప్పవాడుగా ఉన్నావు, నేను నీళ్ళిస్తే నువ్వు తాకగలవా అంటే. ఎందుకంటే ఆమె యొక్క జీవితాన్ని అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి యేసు ప్రభుతో చెప్తారు. అసలు నన్ను పలకరించే వాళ్ళు లేదయ్యా, అసలు నాతో మాట్లాడే వాళ్ళు లేరు. నన్ను చూసి ముక్కు ముఖము చూసుకొని పక్కకి వెళ్ళిపోయేవాళ్ళయ్యా. ఎవరో గొప్పవాడుగా ఉన్నా నాతో మాట్లాడుతున్నావా, నేను నీళ్ళిస్తే తాగలనుకుంటున్నావా. అక్కడ కూడా ఆ తల్లి, ఆ సహోదరి ఏదో చెప్పేసి నివారించాలనుకున్నది. నీళ్ళు పోతే ఏమవుతుందేమో, నీ కాలి చాలా లోపైనది, నీ దగ్గర చేరుకోవటానికి పవిత్ర తాగలేదు అని అక్కడ ఆమె యేసు ప్రభు యొక్క దాహాన్ని తీర్చలేనటువంటి స్థితిలో ఆమె ఉంది కనుక అలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు అమ్మా నీ నీళ్లు తాగితే ఎలా తప్పుకుంటామమ్మా, నేను నీళ్ళు తాగితే అందరూ తప్పుకున్నారు. నేను నీళ్ళు తాగితే అందరూ తప్పుకున్నామమ్మా. అప్పుడు ఆ అన్నది, అయ్యా నువ్వు కాదు నీళ్ళు ఉన్నాయా, నేనే నిత్య జీవము జీవజలము కలిగిన వాడను, ప్రతి వారి దాహము తీర్చగల జీవజల ఊట నా యొద్ద ఉన్నది. నేను నీకు ఇస్తానమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా. ఈ గ్రామంలో నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు తల్లి, నిన్ను చూస్తే చాలా అసహిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు తెలుసా, నేను ఈ లోకాన్ని ఎంతో ప్రేమించేదానికే ఈ లోకాన్ని కొట్టాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ సాయంకాల వేళలో నా ప్రేమైన గ్రామస్తులారా, పెద్దలారా, చిన్నలారా, మీకు వందనాలు తెలియచేసి తెలియజేస్తున్నమాట. యేసు ప్రభువు నిన్ను ప్రేమించేవాడు, నీ జీవితాన్ని మార్చేవాడు, నీకు మంచి పేరునిచ్చేవాడు, నీకు ఘనతనిచ్చేవాడు, నువ్వు పోగొట్టుకున్న యావత్ ఆస్తిని సంపాద్యమును తిరిగి ఇచ్చేవాడు. ఈ సాయంకాలంలో ప్రభు యేసును విశ్వాసముతో ఆ ప్రభు నీకు సమస్తం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు వ్యాధి కలిగిన వాడుగా ఉన్నావా, కరువులో ఉన్నావా, అప్పుల్లో చిక్కి బాధపడుతున్నావా, అయ్యా యేసయ్య సంపదల కని ఆయన నీకు ఆ సంపద ఇస్తాడు. అయితే ఒక్క పని చేయాలి, ప్రభువు యేసయ్య నేను పాపని, నన్ను అందరూ ఆశ్రయించుకుంటున్నాను, నువ్వైతే ప్రేమిస్తావని నాకు ఇప్పుడే తెలిసింది, నన్ను క్షమించి నీ కుమారుడిగా చేసుకో అని ఎక్కడున్నా ఈ చిన్న పాపం చేసేస్తాను. ప్రభు నేను ప్రేమిస్తా, ఈ క్షణమే నీ జీవితాన్ని మార్చేటట్టు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంకా దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకున్నావా, ఇదిగో సమీపములు కరెక్ట్ ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దైవజనులు పాత్రమే వారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క నడిపింపులో మంచి పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రారంభం 1 గంటకల్లా ముగించబడుతుంది. రండి, దేవుని మాట వినండి, దేవుని గురించి విచారించండి, తెలుసుకోండి. ప్రభు ఆయన మీకు చేస్తాడు, ఆయన మీకు మేలు చేస్తాడు. దేవుడు మాకు చూసిన కాక ఆమేన్. మీకు మీరు వ్యాధి బాధ ఎంతమంది రోగాలుంటే, మొండి రోగాలుంటే, మొండి జబ్బులు ఏమన్నా ఉంటే డాక్టర్ గారికి పోయి మాత్రలు మీరు 9 రూపాయలు బాగుంటుంది అని అలాంటి వారు ఎవరైనా ఉంటే రండి, ప్రభు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నారు.
ప్రభు చెప్పిన వాగ్దానం వీళ్ళు రోగి ఉన్నారో నీరు రాసి ప్రార్థించండి విశ్వాసపరిచిన ప్రార్థన రోగిని స్వస్థపడుతుంది లేకపోయినా పర్వాలేదు ప్రభు అంటున్నాం నా నామము రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుతున్నారు. రండి ప్రభు మాటలు విన్నాం. ప్రభు యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రభు తీరుని మీకు కలుగులు కాదు. ప్రభు ఆశీర్వాదం మీ సాయంకాలం కొన్ని చల్లటి చోట రేకుమంది కుటుంబాలకు వచ్చినదా చిన్న ప్రార్థించాక మన ముందు డాక్టర్ బ్రదర్ పరిస్థితి రావాలి వాక్యం ఫలిస్తుంది. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, 8వ మాసము 2వ పునరుద్ధానం ముందు నాయన దేనైనా ఈ కొన్ని మండలంలో చేరి రీతిగా నీ ప్రతి సేవను ప్రకటించడానికి మాకు ఇచ్చిన ఈ భాగాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయినా నీ సేవల ద్వారా ప్రభా మమ్మల్ని నైనా నెల్లూరు ప్రాంతం నుంచి నడిపి పిలిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. నీ దాసులు ప్రభా ఈ సత్య సువార్తనైనా ప్రకటిస్తుండగా ప్రభా దేనైనా అంతకుముందు నేను అప్రాస్తులు ప్రకటించినప్పుడు వాళ్ళ హృదయాల్లో నడుచుకునే ప్రభు వాక్యాన్ని అలాగనే ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి హృదయాల్లోనైనా నడుచుకొని ప్రభా అందరి హృదయాల్లోనైనా బండి హృదయాన్ని కలగదేయమని కూడా కాల్సిన తండ్రి. రెండు హృదయాలను తొలగించుకోమని కూడా కాల్సిన తండ్రి. ఈ మాట కూడా అనేకులకు తండ్రి ఈ గ్రామానికి దేవుని అనుగ్రహించుకోమని కూడా భావిస్తున్నాను. ఈ గ్రామంలోనైనా నెమ్మదిని అనుగ్రహించుకోమని కూడా భావిస్తున్నాను. ఒకరి పట్ల ఒక శాంతి సమాధానం అనుగ్రహించుకోమని భావిస్తున్నాను. వ్యాధివస్తులు స్వచ్ఛపరచుకోమని కూడా భావిస్తున్నాను. తండ్రి మీతో వదనాలు వేస్తున్నారు తండ్రి. మళ్ళీ ప్రార్థన చేస్తుండగా అందరూ
ఎవరు లేరు అనుకుంటా. ఇంట్లో వెళ్ళిపోయింది. దీనికి ఒక వీడియో అందరూ వాళ్ళు ఇస్తాను. వందనాలు. అలాగే గ్రామ ప్రజలు కూడా ప్రభుత్వం వందనాలండి. నాకు సాక్ష్యం చెప్తున్నాను. చిన్నప్పుడు చాలా విగ్రహాలు చూసేవాడిని. ఎలా చేసేవాళ్ళంటే ఉదయకాలంలో సాయంకాలంలో బాగా భక్తి చేసేవాడిని విగ్రహాలు ఉండొచ్చు. అలాగే చేస్తున్నప్పుడు నాకు ఒక సేవకుడి సాంగాసం అయినప్పుడు ఆయన సాంగాసంలో నడిపించబడుతున్నప్పుడు నాకంటూ నేను చేసినటువంటి విద్యను బట్టి నాకంటూ ఒక ఆశ పడుతున్నప్పుడు కలుసుకున్నప్పుడు నా లాభము నేర్చుకుంటావా మీకు నేను నేర్పించాలని మమ్మల్ని ప్రోత్సహించారు, ముందుకు నడిపించారు. అప్పుడు నేను మాటలు మళ్ళీ చాలా ఇష్టపడ్డాను. ఆ భక్తి చేసేదాంట్లో ఆ రీతిగా నడిపించబడుతున్నప్పుడు ఇదే రీతిగా చేసుకొని నువ్వన్నీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అవి ఏం ఏర్పాట్లు అంటే నువ్వు పూజ చేయాలంటే భక్తి చేయాలంటే నాలో గాడి పూజ కాదు, రాయి పూజ కాదు, చెట్టు పూజ కాదు, కానీ నీవు ఇంటిలో నీ విగ్రహం చేసుకొని దానికి ఎప్పుడూ పూజుకోవాలి. ఇలా చేసుకుంటే నీకు బాగా మంత్రాలు అద్భుతాలు అవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. ఆ రీతిగా చెప్పినప్పుడు నాకంటూ ఒక నమ్మకంగా విశ్వాసంగా దృఢంగా మనసులో నాటబడింది. అవును ఇది నిజమే కదా అని అప్పుడు ఆ రీతిగా ఉన్నప్పుడు నేను అన్నిగా ఉన్నప్పుడు నేను మాటకి ఇష్టపడి ఈ భక్తి చేయాలి, నేను బుద్ధి నేర్చుకోవాలి, నేను ఒక మాంత్రిక తనాన్ని నేర్చుకొని మాంత్రికుడికి కావాలని అవ్వాలని నేను కూడా భక్తిగా ఉండాలని నాకు ఒక ఆశ కలిగింది. అలాగనే నాకే కాదు నా కుటుంబంలో నా భార్య కూడా ఇప్పుడు చేయాలని చాలా ఇష్టపడ్డాను. అయితే మేము ఎవరు చూపిస్తున్నామంటే ఒక వెంకటేశ్వర స్వామి, సోదరమ్మ, చంపమ్మ వీరు నేను ఎక్కువగా ప్రేమించి పూజించి ఆరాధించేవారు. అప్పుడు అలాగే చేస్తున్నప్పుడు 7 రోజులుగా ఇంట్లో పెట్టుకోవాలని ఒక వైద్యుడు చెప్పినప్పుడు వైద్యుడు ఆయన మాట ప్రకారం నడిపించబడుతున్నప్పుడు అతను అలా చేస్తున్నప్పుడు మంచిగా చక్కగా చేశాను. ఆ విగ్రహాలు చేస్తున్నట్టు కూడా అవి ఎంతో టైం పట్టలేదు. గుర్తుగా ఒక 3 వారాలకి చేయడం జరిగింది. ఆ రూపాయలు కూడా ఏర్పాటు చేసేసాము. ఇంకొక 2 రోజులు చేస్తే మొదటిగా మేము ఆ భక్తులకు నడుస్తామని మాకు ఒక ఆశ కలిగింది. ఆ సందర్భంలో అలా జరుగుతున్నప్పుడు ఇలాంటి చివరిదినాన్ని చేసేస్తే తెల్లారిపోద్ది, మొత్తం ఇంట్లో శుభ్రం అయిపోద్ది. వాళ్ళు పూజలో పెట్టిన పెట్టే ఒక విధంలోకి వచ్చేసాము. ఆ చివరి గడిలో ఏం జరిగిందంటే చివరిగా చేస్తున్నారు వచ్చి మమ్మల్ని నడిపించింది. ఇద్దరుగా వచ్చారు, వాళ్ళు పేరు పెట్టేవాళ్ళు ఇద్దరుగా వచ్చి నడిపించారు. చివరిగా జరుగుతున్నప్పుడు ఆ చివరి దినాన చివరి రోజున మొదటిగా జరుగుతున్నప్పుడు వెంటనే మా వారికి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చి ఆ నీళ్ళు పడినట్టు అవుతుంది. అంటే ఈనాడు లేచి బయటకు వెళ్తుంది ఇంట్లో నుంచి. ఎప్పుడో నాకేమైతుందో నాకు తెలియలేదు అని ఒక భయంకరమైన స్థితి అవుతుంది, అర్థం కావడం లేదు. అంటే నాకైతే తెలియదు. మమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళు కూడా ఆ సాయి చూసి ఏమైంది అని వాళ్ళు కూడా మనకి అర్థం కాక ఏం చేస్తా గమ్ముగా అయిపోయారు. ఆడికాడికి ఆ చూపు కాడికి ఆగిపోయింది. నేను నా నుంచి వాళ్ళకి తెలిసిన మార్గాలకి వాళ్ళు నడిపించారు నన్ను. అక్కడికి వెళ్ళి ఆడికేస్తారు, ఆడికేస్తారని, ఇంకొక దగ్గరికి వెళ్ళు ఆడికేస్తారని. అలాగనే ఇక్కడ 3 సార్లు తిరిగడం జరిగింది. ఎక్కడ ఏ వయసు కూడా మరానికి ఆ యొక్క మెంటల్ అవుతుంది, మెంటల్గా మారుతుంది. అంతేకాదు చిన్న పాప 6 నెలల పాప ఉంది నాకు. ఆ పాప మొత్తదాన్ని గుర్తుపెట్టేది, నన్నైతే అసలు గుర్తుపెట్టలేదు. నేను ఎవరో పోయా అనేది పాపను మాత్రం దగ్గర తీసుకునేది, పాలించలేదు. ఇది మాత్రం అక్కడే తెలుసానికి. ఇట్లా జరుగుతున్నప్పుడు
మాకు మా కాలనీలో ఒక మా మా బంధువుడు ఉన్నాడు, పిల్లాడు సహోదరుడు. ఆ పిల్లాడు మా నాన్న ఎందుకు ఇలా అయిపోతున్నావు, దిగులు పడబాకు, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేసరికి నేను తీసుకెళ్తానన్నవాడు. నాయన ఏ దేవుడు ఉన్నారు అదిగా అది పడితే నేను చెప్పి చేస్తున్నాను కదా, మీకు తెలుసు కదా. అక్కడికి నువ్వు వచ్చే పడితే ఆ మీ ఆయనకి ఏం కాదు, అది గౌరవంగా పెట్టాడు. పెద్ద వయసు ఏం కాదు, ఒక 18 సంవత్సరాలు ఉంటాయి పిల్లడికి. నేను చర్చికి వెళ్ళాలంటే అప్పుడు నాకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు మా ఇంట్లో కూడా. ఈ పిల్లడు ఎందుకు కూడా అని చెప్పి నాకు ఒక వేదన బాధ కలిగింది. సరేనని చెప్పి నేను గమ్మగా వెళ్ళిపోయాను. మా భార్య అన్నం కనుక్కోవాలని వెళ్ళినప్పుడు ఆయనతో నేను చెప్పాలనుకున్నాను, చర్చికి తీసుకోబోతానన్నా. ఆయన చెప్పబోయే చర్చికి నేను ఆయన చెప్పబోయేటప్పుడు ఆమె నువ్వు అవన్నీ ఇంకా నాకు ఎక్కడ చూపించలేదు, గాడి చూపించిన అన్నీ కాదు, నువ్వు చర్చికి తీసుకోబాడు మంచిది అని నేను చెప్పబోయే ముందుగానే ఆయన నేను పలకరించి చర్చికి తీసుకోబోమంది. ఆ ఖర్చులనే అదే రోజున సాయంకాలం నా చర్చికి తీసుకోవడం జరిగింది. నేను అక్కడికి ఎంతో గడిపింది. ఆహారం కాకుండా ఇందుగా మారుతుంది. చర్చి తీసుకెళ్ళిన ఖర్చులనే దేవుడు మా బాధను దొరికించి ఆ రాత్రి కాలంలో కూడా వచ్చి ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకంటే సాక్షి చెప్తున్నాను, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా భార్య పట్ల ఎంతో అద్భుతమైన మేలు చేసేది కనుక దేవుడు ఆ మేలు మర్చిపోకుండా ఈ రీతిగా సువార్త ఎక్కడ జరుగుతుందో అది మీకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను నా కుటుంబంలో నా జీవితంలో చేసిన నేను మరిచిపోక దాచుకొని ఉండక ఈ సాక్ష్యము మీ అందరి దగ్గర పంచుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడి గురించి కాక ఈ సౌదరి పేరు రమణయ్య, అది భార్య పేరు శాంతమ్మ. వీళ్ళిద్దరూ ఒక మానసికుడు మాటని వీళ్ళిద్దరూ కూడా మానసికుడు చేస్తారని చెప్పారు. అందుకని మీకు మంత్రం నేర్పిస్తూ బొమ్మ చేయాలన్నారు. ఆ బొమ్మని చేసి ఆ బొమ్మకి ఒక మేకపోతును కోసి తలకాయ, కాళ్ళు, తోళ్ళు పక్కన పెట్టేసి ఇక ఆ బొమ్మకి వీళ్ళు పూజ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వీళ్ళు కూడా మానసికులు కావాలి. అట్లా చేస్తా ఉన్నప్పుడు ఆ బొమ్మలో ఉన్న దెయ్యం వీళ్ళు భార్యను పట్టుకుని మాట పడుగు లేకుండా అక్కడే మెంటల్గా తయారైతుంది. ఆ తర్వాత మీ యొక్క సహోదరుడు కూడా చాలా దిగులు పడిపోయి పడిపోయే పరిస్థితులు అయిపోయింది. మెంటల్గా తయారైపోయి వాళ్ళ భార్య చనిపోయే పరిస్థితులు వస్తుంది. వెంటనే అక్కడున్నటువంటి ఒక సహోదరుడు చర్చికి పోండి, యేసు ప్రభుకి ప్రార్థన చేసుకోండి, బాగవుతుంది అని చెప్పారు. వెంటనే వాళ్ళ భార్యను తీసుకొచ్చి చర్చికి వస్తే చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ యొక్క సహోదరుడికి నూనె రాసి ప్రార్థించగానే ఆ రోజు కొంచెం స్థితికి పట్టారు. అట్లాగే 2-3 రోజులు ప్రార్థన చేశాము, దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బొమ్మలన్నీ చూస్తే అక్కడ భయంకరమైన బొమ్మ పెట్టి మేకపోతులు కోసేసి తలకాయ కూడా అక్కడే ఉన్నాయి, కాళ్ళు అక్కడే ఉన్నాయి. అలాంటి స్థితిలో ఆ ఇల్లు ఉన్నది. వెంటనే ఆ బొమ్మని ఆ మేకపోతు కాళ్ళు, తోళ్ళు మొత్తం బ్యాగులు వేసి కట్టి చెరువులో పడేస్తారు. 2 నిమిషాల్లో ఆ ఇల్లుని ప్రభునామంలో పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు ఈ బిడ్డలు నెమ్మదిగా, హాయిగా, సంతోషముగా, సమాధానంగా ఉన్నారు. సాగు చేస్తున్నారు. నా ప్రేమైన దేవుని పిల్లలుగా ఏం చెప్తున్నానంటే మంత్రాల్లో ఏమి లేవు, వైద్యులలో ఏమి లేదు, చోటు చెప్పేటట్లు ఏమి లేదు. ఎవరైనా మంత్రాలతో, తంత్రాలతో, శాతపడులతో బాధపడుతూ ఉంటే ఈ బాధలన్నీ తీర్చేవాడు ప్రభువు యేసుక్రీస్తు. అయ్యా అమ్మ,
మీరు బాధపడకూడదని మా హృదయంలో వేదన మంట ప్రభుని ఆయన నామ స్మరణ చేస్తే చాలు. నేను ఆశ్చర్యం మీ దగ్గరకు వస్తాను మనసు పూర్తిగా. ఎస్ఐయ్యా, నేను బాధలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నా, ఈ మంత్రాలతో, ఈ తంత్రాలతో, ఈ దెయ్యాలతో బాధపడుతున్నానయ్యా, నన్ను విడిపించాలి. ఒక్క మాట నువ్వు అడిగితే చాలు, ప్రభు నీ దగ్గరకు వస్తాడు. రాత్రి నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరిస్తాడు. నా కుమార్తె అని అంటాడు, నా కుమారుడే అంటాడు. ప్రభు నీకు విడిపిస్తాడు. మానసికులు కావాలన్న వాడు పాస్ అయిపోయాడు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నా. మన వద్దలో ఉన్నటువంటి ప్రార్థన చేసుకుందాం. ప్రేమానందం కలిగిన తల్లి తండ్రి, ఈ పరిశుద్ధమైన సాధనలు కలనాలన్నా ఇదిగో రూపాయలు గారు ప్రారంభంలో నేను గుర్తడుతున్నాను. ఎంతో మానసిక అవ్వాలని నియమించినప్పటికీ ఆ మానసికంగా చేయాలన్న దేవుడు తన ప్రతి మందికి చేయించినప్పుడు ఆయన వారి చేరి గుర్తుపోయిగా వేదరి అనక ప్రభా నీ నామాన్ని గుర్తిరిగి సావుకుల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు సమాధానం వచ్చింది. వెలకటి కలిగిన ప్రభావానికి స్తోత్రం. కనుక ఈ సమయంలో నీ దాస్తుని నిలబెట్టి సాక్ష్యాన్ని వెల్లడపరిచావు. ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డలు ఎవరైతే విశ్వసించారో, ఏ బిడ్డలు నమ్మకం ఉంచారో, ఏ బిడ్డలనైనా నీ అందు కార్యము కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ సాయంత్రకాలంలో నాయన నీ నామం ద్వారా ప్రార్థన చేస్తున్నాం. దేవుడా, ఎవరైతే విశ్వసించి నమ్మి ఉన్నారో, అవును మా జీవితాలు కూడా మేము బాగుపడాలని నమ్మి ఉన్నారు. అటు బిడ్డని సమయంలో తాకండి. ఈ పునరుద్ధారమైన శ్రేష్ట బిడ్డల నుంచి సజీవులుగా లేకునైనా ఈ సాక్షులుగా ఉన్న ప్రభుత్వమని వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, సాక్ష్యం చెప్పాలని బిడ్డను బలపరచుకోమని, నువ్వు జరగైన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వాలు దర్శించి నీకు కనపరుస్తామని ఏస్తయ్యమామని అడిగి కోరుకుంటున్నాను. పరుగుతాను. ఇంకా నీకు దేవుని గురించి వివరంగా తెలుసుకోవాలని ఆశించినట్లయితే సమీపంలో బెరాక ప్రార్థనా మందిరము పాస్టర్ ప్రణయ్ గారి ద్వారా పరిచర్య చక్కగా జరుగుతుంది. ప్రార్థనలు, ఆ యొక్క ప్రార్థనలో కలిసి మీరు కూడా దైవ కృప పొందుకోవాలని ఆశపడుతున్నాం. మీలో మొండి జ్వరాలు, మొండి దెయ్యాలు, మొండి వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే, దీర్ఘకాలంతో బాధపడుతున్నట్లయితే ఇవన్నీ ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఒక్క గడియ, ఒక్క సమయం మీరు పరీక్షించండి యేసు ప్రభుని. అన్ని దగ్గరికి వెళ్ళి ఉంటారు. అయితే ప్రభుని కూడా విశ్వసించండి. ప్రభు మీద దెబ్బకు వచ్చండి. ఆయన మీకు విడుదలిస్తాడు. ఆయన మీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. మట్టి నుండి నిన్ను చేసినట్టి దేవుడే, మట్టి నుండి నిన్ను చేసినట్టి దేవుడే, అంతా విడచి పెట్టి నిన్ను రమ్మని పిలుచులే, అంతా విడచి పెట్టి నిన్ను రమ్మని పిలుచులే, ప్రతి వాడవో నరుడా ఎంతటి గౌరవమో, మట్టి
ఏం సౌండ్ రావట్లేదా? ఎంతకు వెనకరమ్మరా, వెనకరమ్మను. వెంగళరావు సుధారాణి వెంగళరావు సుధారాణి పిల్లలు ఇద్దరు పిల్లలు ప్రార్థించండి. ప్రభు ఈ సాయంకాల వేళలో వీడిన సత్యలో ప్రతి వీడిన మీరు సంచరిస్తూ ఉన్నారు. అలనాడు జక్కనీటికి చక్కగా త్వరగా దిగడము దేవుడు నీట ఉండవలసి ఉన్నది. ప్రభు నీ కుమారుడు వెంకటరావు గారు సుధారాణరావు గారు వారిని ప్రేమించి దేవా ఈ సాయంకాలంలో ఈ గృహంలోకి మీరు వచ్చారు. ఈ గృహంలో ఉన్న సమస్తలను
మీరు చూస్తున్నారు. నలుమూలలా మీరు సంచరిస్తూ ఉన్నారు. ఈ బిడ్డ పట్ల చేయాలన్న మేలు మీరు చేయబోతున్నారు. దిగులుతో ఉన్న ఈ బిడ్డలని, వారి దిగులు నిరాశలను ప్రభువా మీరు తీసివేయుచున్నారు. మీ హృదయాలను ఆనందింపజేయబోతున్నారు. ఈ కుటుంబంలో ప్రభువా ఏదైతే పోగొట్టుకొని ఉన్నారో వాటిని సంపాదించుకోవడానికి ఈ సాయంకాలం మిమ్మల్ని ఆహ్వానించారు. ఈ బిడ్డలను దీవించండి. సంఘముగా శ్రావకులుగా ఈ బిడ్డలను చేతులెత్తి ఆశీర్వదిస్తారు. యేసు నామములో ఎంగళరావు సుధారణమ్మ పిల్లలను గృహాన్ని నజరేయుడైన యేసు నామములో దీవిస్తూ ఉన్నాము. నజరేయుడైన యేసు నామములో దీవెన కలుగును. వ్యాధి బాధ రుగ్మతలు నిరాశలు నిష్ఫలతలు నా ప్రభు పేరిట ఆజ్ఞాపిస్తారు. పోవండి కానీ నీ సమాధానం ఈ గృహంలో పరిపాలించును గాక. నీ సమాధానం ఈ గృహంలో నిండును గాక. నీ సమాధానంతో నింపబడును గాక. ఘనత ప్రభావం సమర్పించు. ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.